ప్రపంచ వ్యామోహం. దివ్యాత్మ స్వరూపులారా, ప్రపంచం అనేది అనేక ఆకర్షణలతో కూడి ఉండి మనిషిని నిరంతరం ప్రలోభపెడుతూ ఉంటుంది, రెచ్చగొడుతూ ఉంటుంది, వాస్తవంగా భ్రమింపజేస్తుంది. అదంతా వాస్తవం కానే కాదు, మాయకు ప్రతిరూపమే. మాయ ఆవహించిన వ్యక్తి ప్రపంచమనే మత్తులో బడి పరుగులు పెడుతూ ఉంటాడు. కోరికల విశ్వవలయంలో చిక్కుకొని వానిని నెరవేర్చుకోవడం కోసం విపరీతంగా శ్రమిస్తూ ఉంటాడు. కోరికలు తీరినప్పుడు తాత్కాలికమైన తృప్తి కలుగుతుంది. ఆ కోరిక నుండి మరొక కోరిక ఉత్పన్నమవుతూ ఉంటుంది. ఈ విధంగా మనిషి అతిగా శ్రమించి అలసిపోవడం వల్ల జీవితకాలం కుదించబడుతుంది. వాస్తవానికి మనిషి నిరంతరం పరితపించేది ఆనందం కోసమే. ఆనందంగా జీవించే వ్యక్తికి కోరికలుండవు. కోరికలున్నాయంటే ఆనందం లేనట్లే కదా. మానసికంగా పరిణతి చెందిన వ్యక్తికి ప్రపంచం విలువలేనిదిగా కనిపిస్తుంది. ఎవరికైనా ప్రపంచం విలువైనదిగా కనిపిస్తున్నదంటే అతనికి జీవితపు విలువ తెలియనట్లే కదా. జీవితాన్ని గురించి అవగాహన గావించుకున్న వ్యక్తి ప్రపంచాన్ని మానసికంగా వదిలివేసి భౌతిక ప్రపంచంలో జీవిస్తూ ఉంటాడు. అందువలన ప్రపంచాన్ని గురించి అవగాహనను ఏర్పరచుకొని మోహం నుండి బయటపడండి. తృప్తి, అసంతృప్తి. అనంత ప్రేమ స్వరూపులారా, మనసుతో కూడిన మానవ జీవితం ద్వంద్వాల మధ్య కొనసాగుతుంది. వానినే సంకల్ప వికల్పాలు అంటారు. మనిషి ఆశించిన, కోరుకున్న విధంగా జీవితం కొనసాగినట్లయితే తాత్కాలికంగా సంతృప్తి కలుగుతుంది. అందుకు భిన్నంగా ఏదైనా జరిగితే తీవ్రమైన అసంతృప్తి కలుగుతుంది. ప్రస్తుతం మానవులంతా ఇదే తరహా జీవితాన్ని కొనసాగిస్తున్నారు, గమనించండి. వాస్తవానికి తృప్తి అనేది తాత్కాలికమైనదే కదా. అది తదుపరి ఏదో ఒక దశలో అసంతృప్తికి గురి చేస్తుంది. ఎందుకంటే ప్రపంచ వ్యామోహం అతి ప్రమాదకరమైనది. కోరుకున్నది నెరవేరాలంటే తప్పక కృషి చేయాలి. అతిగా శ్రమించినా అది నెరవేరకపోతే అసంతృప్తి కలుగుతుంది కదా. అయితే తాత్కాలికమైన తృప్తి, అసంతృప్తులను గురించి అతిగా ఆలోచిస్తూ ఘర్షణ పడటం కన్నా శాశ్వతమైన ఆనందం కోసం ప్రయత్నించేవారు ఆ ద్వంద్వాల నుండి సమూలంగా బయటపడగలుగుతారు. ప్రస్తుతం అందరూ తాత్కాలికమైన తృప్తినే ఆనందంగా భ్రమిస్తున్నారు. అసంతృప్తి ఉండకూడదు అనుకుంటున్నారు. తృప్తి కోసం ప్రయత్నిస్తున్నారంటే అసంతృప్తిని వ్యతిరేకిస్తున్నట్లే కదా. అందుకే అందరూ కర్మబంధంలో ఇరుక్కుపోతున్నారు. ద్వంద్వాలన్నీ మనసు కల్పనలే, మాయకు ప్రతిరూపమే. అవే తృప్తి, అసంతృప్తులు. ధర్మం, ధనం. అనంత ప్రేమ స్వరూపులారా, ధర్మం ముఖ్యమా, ధనం ముఖ్యమా? ప్రస్తుతం మానవులంతా ధనం మత్తులో పడి ధర్మాన్ని పూర్తిగా విస్మరించారు. ధనమే మనిషిని ముందుకు నడిపిస్తుంది.
డబ్బు లేకుండా జీవితాలు కొనసాగించే అవకాశమే లేకుండా పోయింది. సైన్సు సాంకేతిక పరిజ్ఞానం తారాస్థాయికి చేరిన ప్రస్తుత తరుణంలో అందరూ భౌతిక సంపద లేకుండా జీవితాన్ని కొనసాగించలేని పరిస్థితి ఏర్పడింది. శారీరక సుఖమే జీవిత లక్ష్యంగా ముందుకు సాగే వారంతా ధనమత్తులో ఉన్నారు. ధర్మానికి విలువనివ్వటం లేదు. అందుకే దివ్యత్వాన్ని అందుకోలేకపోతున్నారు. ధనం ఆధిక్యతను సంతరించుకున్న చోట నైతిక విలువలుండవు. ఆర్థిక సంబంధాలు బలీయమైతే ఆత్మీయతలు కరువవుతాయి. అంతరంగంలో అసంతృప్తి చెలరేగుతుంది. దానిని భర్తీ చేయడం కోసం ప్రపంచంలో పరుగులు తీస్తూ ఉంటారు. ప్రాపంచిక విషయవాంఛలలో నిమగ్నమవుతారు. కనీస అవసరాల కోసం ధనం అవసరమే కానీ విలాస, వినోద, శృంగార, భోగలాలస, ఖరీదైన జీవితం కోసం ధనాన్ని సంపాదించే వారంతా అంతిమంగా రోగులుగా మారతారు. అవసాన దశలో పరివర్తన పశ్చాత్తాపం చెందినా అప్పటికే పరిస్థితులు చేయి దాటిపోతాయి. ఎటువంటి ప్రయోజనం ఉండదు.